నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకటరాములు. ఈ వీడియోలో మనం డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీ ఇంగ్లీష్ లెసన్ యూనిట్ 4లో ఉన్నటువంటి పోయట్రీ పాఠ్యాంశం హనీ ఈజ్ హ్యావింగ్ అరైవ్డ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 23 అనేటటువంటి లెసన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. హనీ ఈజ్ హ్యావింగ్ అరైవ్డ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 23 వాజ్ రిటన్ బై జాన్ మిల్టన్. జాన్ మిల్టన్కు సంబంధించినటువంటి అబౌట్ ది ఆథర్ సమ్మర్ని మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది ఒకటే పాఠ్యాంశం కాకుండా మిగతా అన్ని లెసన్లని ఏదైతే ఇన్ ద బజార్స్ ఆఫ్ హైదరాబాద్ కావచ్చు, ఇఫ్ కావచ్చు, యూలసీస్ కావచ్చు, ప్రతి లెసన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ లెసన్ అనేటటువంటిది యాన్ ఈజ్ హ్యావింగ్ అరైవ్డ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 23 అని చెప్పి ఇంటర్మీడియట్ వాళ్ళకు కూడా ఉండడం జరిగింది. ఎవరికి ఎక్కడున్న ఆన్సర్ వినడానికి ప్రయత్నం చేయండి. చాలా సింపుల్గా ఈజీగా అర్థమయ్యేటటువంటి పోయట్రీది. ఇక్కడ ఇది ఒక ఆటోబయోగ్రఫికల్ పోయట్రీ, జాన్ మిల్టన్ గారికి సంబంధించినటువంటిది. సో ఇక్కడ లెసన్ టైటిల్ నేమ్ ఒకసారి చూడండి. హనీ ఈజ్ హ్యావింగ్ అంటే నాకు అప్పుడే అని మీనింగ్. హనీ ఈజ్ హ్యావింగ్ అరైవ్డ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 23 అంటే నాకు అప్పుడే 23 సంవత్సరాలు వచ్చేసాయి కూడా, నాకు అప్పుడే 23 సంవత్సరాలు వచ్చేసాయని చెప్పి ఆశ్చర్యార్థకంగా ఉండేటటువంటి భావన అనమాట. సో చాలా సింపుల్గా ఈజీగా అర్థమైపోతుంది. కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. జాన్ మిల్టన్ గారి గురించి అబౌట్ ది ఆథర్ చూద్దాం. జాన్ మిల్టన్ వాజ్ బర్న్ ఇన్ లండన్ ఇంటూ ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఒక పేద మధ్యతరగతి కుటుంబంలో, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జాన్ మిల్టన్ గారు లండన్లో జన్మించడం జరిగింది. 1608లో డిసెంబర్ 9 జన్మించడం జరిగింది. అట్లాగే నవంబర్ 8, 1674లో మరణించడం జరిగింది. షేక్స్పియర్ తర్వాత ఇంగ్లీష్ రచనల్లో అత్యంత ప్రభావితం చేసినటువంటి వ్యక్తి అని చెప్పుకోవచ్చు. వాజ్ యాన్ ఇంగ్లీష్ పోయెట్. ఇంగ్లీష్ ఒకటే కాకుండా ఫ్రెంచ్, లాటిన్లలో కూడా రచనలు చేయడం జరిగింది. అట్లాగే ఇంకా మోస్ట్గా చెప్పుకోవాల్సినటువంటిది సివిల్ సర్వెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. రాజనీతిజ్ఞుడు మరియు సివిల్ సర్వెంట్ అంటే అప్పుడు స్థాయిలో ఉన్నటువంటి రాజ్యోద్యోగి అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ ఈజ్ 1667 ఎపిక్ పోయం ప్యారడైజ్ లాస్ట్. ఇప్పటికి కూడా అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో బాగా పాపులర్ అయినటువంటి బుక్ ప్యారడైజ్ లాస్ట్ రచించినటువంటిది జాన్ మిల్టన్ గారు అని చెప్పుకోవచ్చు. ప్యారడైజ్ లాస్ట్ ఎవాల్యుయేటెడ్ మిల్టన్స్ రిప్యుటేషన్స్ యాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ గ్రేటెస్ట్ పోయట్స్ ఇన్ హిస్టరీ. ఇంగ్లీష్ లిటరేచర్లో గ్రేటెస్ట్ పోయట్గా ఎవాల్యూట్ చేయడం జరిగింది ఈ ప్యారడైజ్ లాస్ట్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఈ ఆల్సో సర్వ్డ్ యాజ్ ఏ సివిల్ సర్వెంట్ అని చెప్పుకున్నాం కదా. కామన్వెల్త్, ఇంగ్లాండ్కి సంబంధించినటువంటి కౌన్సిల్లో పనిచేసినటువంటి వ్యక్తి అనమాట. ఇక్కడ మీకు ఏదైతే ప్యారడైజ్ లాస్ట్కి సంబంధించినటువంటిది, అట్లాగే లండన్లో జన్మించడం జరిగింది, ఇంగ్లీష్ పోయెస్ట్, అట్లాగే ప్యారడైజ్ లాస్ట్ అని చెప్పి ఈ కీవర్డ్స్ గుర్తుపెట్టుకోండి. ఇంకా చాలా ప్రజాదరణ పొందినటువంటి అంశాలు ఉన్నాయి. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకున్నాడని చెప్పి గుర్తుంచుకోండి. అది మనకు లెసన్లో యూజ్ అవుతుంది. ఇక్కడ లెసన్ థీమ్ని మరియు కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. బయోగ్రఫికల్ పోయం ఇది ఒక కంప్లీట్గా. ఇందులో ఏముంటుంది? అండ్ ఈజ్ హ్యావింగ్ అరైవ్డ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 23 అనేటటువంటిది ఒక డిసప్పాయింట్మెంట్ పోయట్రీ. అంటే ఇతను పోయట్రీ లైఫ్లోకి పోయట్రీ రాసే సిచ్యువేషన్కి వచ్చినాక దీన్ని రాసిండు. అదిగాక జాన్ మిల్టన్ గారు 23 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు దీన్ని రాసిండు కాబట్టి లెసన్ అనేటటువంటిది ఏదైతే ఈ పోయట్రీ కూడా ఒక 23 ఏజ్ సింబాలిజంని చూపిస్తూ ఉంటుంది. ద పోయట్ ఎక్స్ప్రెస్ ఈజ్ డిసప్పాయింట్మెంట్ ఈజ్ నాట్ అచీవింగ్ ఈజ్ హై అంబిషన్స్ ఇన్ ద పోయటిక్ ఫీల్డ్. తను రచనా విభాగంలో గొప్ప స్థానాన్ని లేకపోయాను ఇప్పటి వరకు, నాకు అప్పుడే 23 సంవత్సరాలు వచ్చేసాయి, అయినా నేను గ్రేట్ కాలేనని చెప్పి అనుకుంటాడు అనమాట. అట్లా తన 23 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అట్లా రాసుకున్నాడు. ఇక తను చనిపోయే వరకు ఏదైతే 1674లో చనిపోయింది కదా, అప్పటి వరకు గ్రేటెస్ట్ పోయెట్ అయిందనమాట. సో ఇక్కడ తను చిన్నప్పుడు రాసుకున్నటువంటి పోయట్రీ కాబట్టి ఇందులో ఒక డిసప్పాయింట్మెంట్, సెల్ఫ్ డిస్ట్రక్ట్ అంటే తనని తాను శిథిల్యపరచుకోవడం, నేను ఏం సాధించలేకపోయినా, గోల్స్ ఏం సాధించలేకపోయినా అనేటటువంటి భావన ఇందులో ఉండడం జరుగుతుంది. చాలా సింపుల్గా ఈ పోయం అర్థమైపోతుంది. ద పోయం అండ్ ఈజ్ హ్యావింగ్ అరైవ్డ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 23 ఈజ్ ఏ డివోషనల్ సొనెట్స్ రిటర్న్ ఇన్ యాన్ ఆటోబయోగ్రఫికల్ ఫామ్ అండ్ కంటైన్స్ ద పోయట్స్ రిఫ్లెక్షన్ అండ్ ఈజ్ లేట్ మెచ్యూరింగ్. అంటే తను చాలా ఏజ్ అయినాక 23 సంవత్సరాలు అయిన తర్వాత నేను బాగా ఆలోచిస్తున్నా, నేను ఎట్లా సొనెట్స్ రాయాలి,
ఈ భక్తితత్వమైనటువంటి గీతాలని అంటే డివోషనల్ సొనెట్స్ అనేటటువంటివి ఇక్కడ వాళ్ళకు సంబంధించినటువంటి ఏదైతే యేసుక్రీస్తుని కీర్తిస్తున్నట్లు అట్లా కొంత భక్తితత్వంగా ఉండేటటువంటి సొనెట్స్ పోయట్రీ లైఫ్లో నేను చాలా ఏజ్ అయినాక మెచ్యూరిటీగా ఆలోచిస్తున్నాను అని చెప్పి అనుకుంటాను అనమాట. సో అంటే ఏం లేదు, ఒక 23 సంవత్సరాలకు వచ్చిండు కదా, నేను ఇప్పటివరకు ఇంకా సాధించలేకపోయినా పోయట్రీ లైఫ్లో ఏం చేయలేకపోయినా అనే ఇదే భావన లాస్ట్ వరకు ఉంటుంది. సో లేట్ మెచ్యూరింగ్ మరియు ఆటోబయోగ్రికల్ పోయం అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ ఫిజికల్ అపీరియన్స్, నేను ఇంత ఏజ్ వచ్చినా, ఇంత బాడీ ఇదంతా పెరిగింది అయినా సరే, నా వ్యక్తిగత ప్రదర్శన అనేటటువంటిది ఇంత ఎక్కువ అయినా సరే నేను ఇంకా ఏం సాధించలేకపోయినా అని చెప్పినటువంటి భావన. ద సొనెట్స్ వాజ్ రిటన్ బై వెన్ మిల్టన్ వాజ్ 23 years old. అంటే మిల్టన్ 23 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు రాసిండు కాబట్టి అట్లా 23 అని చెప్పి చెప్పడం జరిగింది. ఇట్ ఎక్స్ప్రెస్ ఈజ్ డిసప్పాయింట్మెంట్, it is a non-achievement. He is pointed to realize that he had not achieving anything and not compose any poem of good worth. అంటే చాలా ప్రజాదరణ పొందేటట్లు గుడ్ వర్త్ ఉండేటటువంటి పోయంని ఇప్పటి వరకు కంపోజ్ చేయలేకపోయినా అని, అంటే నేను గొప్ప పద్యాన్ని రాయలేకపోయినా అనే ఫీలింగ్స్ ఉంటాయన్నమాట. నేను ఏం సాధించలేకపోయినా, నాన్ అచీవ్మెంట్ అని అనుకుంటాడు అనమాట. అట్లాగే ఇక మిల్టన్ ఫీల్ అవుతున్నది ఏమనుకుంటా అంటే, మిల్టన్ ఫీల్స్ దట్ 23 years హ్యావ్ పాస్డ్ వెరీ క్విక్లీ. అంటే 23 సంవత్సరాలు చాలా సులువుగా అయిపోయినాయి, ఇప్పటి వరకు ఈజీగా అయిపోయినాయి. టైమ్ వాజ్ స్టోలెన్ ఈజ్ యూత్. అంటే గుదిబండలాగా, ఒక రాయిలాగా ఈ టైం అనేటటువంటిది యూత్ పట్ల ఉంటుంది. నవ్ ఈజ్ యూత్ ఏజ్ ఈజ్ ఆల్మోస్ట్ ఓవర్. అంటే 23 సంవత్సరాలకే యూత్ ఏజ్ అంతా అయిపోతుంది. సో నాది కూడా అయిపోయింది. గుడ్ వర్త్ పోయం అనేటటువంటిది, పోయిటరీ అనేటటువంటిది ఇంతవరకు రాయలేకపోయినా, 23 years పాస్డ్ వెరీ క్విక్లీ అనేటటువంటి భావన. అండ్ ఈ సేస్ దట్ ఫిజికల్ అపీరియన్స్ ఈజ్ రిలేటివ్ యూత్ఫుల్. అంటే రిలేటివ్లీ యూత్ఫుల్ అంటే వ్యక్తిగతంగా నా బాడీ ఇంత ఫిజికల్గా పెరిగింది, మెంటల్గానే నేను ఎందుకు పెరగలేకపోయినా, నేను ఇప్పుడు ఎందుకు ఆలోచించలేకపోయినా అనేటటువంటి కాన్సెప్ట్. మెంటల్ ఫెసిలిటీస్ హ్యావ్ నాట్ ఫుల్లీ డెవలప్డ్. అంటే ఇక్కడ నేను బాడీ మాత్రమే, నా వ్యక్తిగత అపీరియన్స్ మాత్రమే పెరిగింది, కానీ మెంటల్గా నాది పెరగలేదు. అండ్ thus the poetic talents have yet not begun to రిలవెన్స్ థిమ్సెల్ఫ్. నేను ఎందుకు ఇంత ముందుకు రాలేకపోయినా, ఎందుకు రాయలేకపోయినా, ఫిజికల్ అపీరియన్స్ మాత్రమే వచ్చింది, మెంటల్ అపీరియన్స్ ఎందుకు రాలేకపోయింది. ద మూడ్ ఆఫ్ ద పోయిట్ చేంజ్ ఇన్ ద సెస్టర్స్ ఆఫ్ సొనెట్. అంటే ఆ పద్యం యొక్క గీతాల్లో అన్ ఈజ్ హ్యావింగ్ అరైవ్డ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 23 అనేటటువంటి పద్యం యొక్క గీతాల్లో మళ్ళీ మెయిన్ టాపిక్ ఏం చెప్తుందంటే, అండర్ ద విల్ ఆఫ్ గాడ్ అండ్ టైమ్ విల్ గివ్ హిమ్ సక్సెస్ అండ్ ఆపర్చునిటీ. అంటే దేవుడు దీనిని చూస్తుండొచ్చు, దేవుడు మనకి ఏ టైంలో ఏది ఇవ్వాలనుకుంటే అప్పుడే ఇస్తాడు, నాకు కూడా సక్సెస్కి ఆపర్చునిటీ దేవుడు ఒకసారి ఇస్తాడని చెప్పి టైం గాడ్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. మరియు మిల్టన్ సేస్ ద ఎవ్రీథింగ్ ఇన్ హిజ్ లైఫ్ అండర్ ద సూపర్విజన్ అండ్ కేర్ ఆఫ్ గాడ్. అంటే ఒక సూపర్విజన్ అనేటటువంటి పర్సన్ ఉంటాడు, అతనే గాడ్, అతనే చూస్తుంటాడు, అతనే అండర్టేకర్, మనకు అతనే ఎవ్రీథింగ్ సక్సెస్ ఆపర్చునిటీలని మనకి ఇస్తాడని చెప్పి చెప్తున్నాను అనమాట. యాజ్ ఏ ట్రూ డివోటీ అండ్ సర్వెంట్ టు ఈజ్ ఎక్సలెంట్ టాస్క్ మాస్టర్. ఇక్కడ టాస్క్ మాస్టర్ అంటే ఎవరైతే ప్యూర్ డివోటీ ఉంటారో, అంటే మంచి భక్తుడు ఉంటాడో, సర్వెంట్ దేవునికి పూజలు చేసేటటువంటి వ్యక్తులు ఉంటారో, వాళ్ళు ఖచ్చితంగా దేవుని యొక్క టాస్క్లో ఏదో ఒక రోజు ఉన్నత శిఖరాలకు వెళ్తాడని చెప్పి ఇది ఒక డివోషనల్ సంబంధించినటువంటి పోయట్రీ, డివోషనల్కి సంబంధించినటువంటి సొనెట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. అంటే భక్తితత్వమైనటువంటి గీతాలు సొనెట్స్ ఉంటాయని చెప్పి ఇక్కడ సొనెట్స్ అంటే లైన్స్ అనమాట. సో మిల్టన్ వాజ్ డిటర్మైన్డ్ టు బీ ఏ గ్రేట్ పోయట్. అంటే ఏదో ఒక రోజు నేను గ్రేట్ పోయట్ అవుతా అని చెప్పి చెప్తున్నాను అనమాట. అండ్ ఫ్రమ్ హిజ్ చైల్డ్హుడ్ హీ వాజ్ సీరియస్లీ ఇన్వాల్వ్డ్ ఈజ్ ప్రిపరేషన్ టు అచీవ్ హిజ్ గోల్. అంటే ప్రిపరేషన్ని అచీవ్ని అనేటటువంటిది సీరియస్గా తీసుకుంటేనంటే మనం ఏదో రోజు సక్సెస్ అవుతామని చెప్పి చెప్తున్నాను అనమాట. ద పోయట్ ఎక్స్ప్రెస్ ఈజ్ డిసప్పాయింట్మెంట్ ఈజ్ నాట్ అచీవింగ్ హీజ్ హై అంబిషన్స్ ఇన్ ద పోయటిక్ ఫీల్డ్. నేను పోయట్రీ రంగంలో 23 సంవత్సరాలకు వచ్చిన ఇంకా ఎదగలేకపోయినా అనేటటువంటి కాన్సెప్ట్ అనమాట. సో చాలా సింపుల్గా మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. ఇక్కడ సిగ్నిఫికెంట్ అందరూ గుర్తించేటటువంటి ఒక అచీవ్మెంట్ని నేను సాధించలేకపోయినా, టాస్క్ మాస్టర్ దేవుడు అనేటటువంటి వ్యక్తి ఏదో రోజు ఇస్తాడు. ఎబిలిటీస్ టు గాడ్ యాజ్ ఏ ఫెయిత్ఫుల్ సర్వెంట్. అంటే
దేవుడి పట్ల కృతజ్ఞతా భావంతో సామర్థ్యాన్ని పెంపొందించుకుంటూ మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి. పోయిటిక్ పవర్స్ అనేటటువంటివి నేను రాసే పవర్స్ ఏదో రోజు వస్తాయి. ఫర్దర్ మోర్ ఇట్ ఈస్ నోన్ దట్ గాడ్ గివెన్ మోర్ పవర్స్ అని చెప్పి చెప్తున్నాను అనమాట. అంటే పవర్ టు కంపోజ్, నేను ఏదో ఒక రోజు కంపోజ్ చేయగలుగుతా, అన్ని రచనలని కంపోజ్ చేయగలుగుతా. ఈజ్ మాస్టర్ పీస్ వెన్ హీ వాజ్ బ్లైండ్, అంటే నేను ఆ రోజు గుడ్డిగా ఉన్నాను సరే రాయగలుగుతా. గ్రేటెస్ట్ పోయట్ ఈజ్ టైమ్స్, ఏదో ఒక రోజు టైం వస్తుంది, టైంని బట్టి నేను గొప్పగా రాయగలుగుతా అని చెప్పి తన సొంత డిస్ట్రాక్ట్. ఇప్పుడు నేను ఏం చేయలేకపోతున్నా కదా, నాకు 23 సంవత్సరాలు అప్పుడే వచ్చినాయి. టాస్క్ మాస్టర్ ఎవరైతే గాడ్ ఉన్నాడో ఆ గాడు ఏదో ఒక రోజు నాకు ఏదో ఒక మంచి అంశాన్ని ఇస్తాడు, నేను మంచి పవర్స్ ఇస్తాడు, పోయిటిక్ పవర్స్. ఆ రోజు నేను రాయగలుగుతా, ఎందుకంటే నేను గ్రేట్ డివోటీ, ట్రూ డివోటీ, నేను మంచి సర్వెంట్ గాడ్ టాస్క్ మాస్టర్కి అని చెప్పి చెప్తున్నాను అనమాట. సో ఇది ఈ లెసన్కి సంబంధించి. మీకు తెలుగులో కావాలంటే కూడా స్క్రీన్ షాట్ తీసుకొని చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ 4-5 వడ్లల్లోనే ఇప్పుడు చెప్తా చూడండి. 23 సంవత్సరాలు నాకు వచ్చినాయి, నేను ఏం సాధించలేకపోయినా, నేను ఏం రాయలేకపోయినా. కేంబ్రిడ్జ్లో చదువుతున్నాడు కదా, కేంబ్రిడ్జ్లో చదువుతున్నాను అనమాట. సో కేంబ్రిడ్జ్లో చదువుతున్నప్పటికీ నేను ఏం సాధించలేకపోయినా, ఏది ఇప్పటివరకు గొప్పగా పోయిటిక్ రాయలేకపోయినా, గుడ్ వర్త్ ఉండేటటువంటి పోయంని నేను రాయలేకపోయినా, నేను చాలా ఏజ్ అయినాక మెచ్యూర్గా ఆలోచిస్తున్నా. 23 సంవత్సరాలు అనేటివి వెరీ క్విక్గా అయిపోయినాయి. సో ఫిజికల్ అపీరియన్స్ మాత్రం ఉంది, మెంటల్ ఫెసిలిటీస్, మెంటల్ అపీరియన్స్ అనేటటువంటిది ఇంకా రాలేదు. కానీ నేను ట్రూ డివోటీ, దేవుడి పట్ల నేను అంకిత భావం కలిగినటువంటి వ్యక్తి. దేవుడు ఏదో ఒక రోజు సక్సెస్ని, ఆపర్చునిటీని ఇస్తాడు, టైంని ఇస్తాడు. ఇదంతా సూపర్విజన్గా గాడ్ అనేటటువంటి వ్యక్తి టాస్క్ మాస్టర్గా ఉంటాడని చెప్పి ఈ తనకు తాను రాసుకున్నటువంటి డివోటీగా భావిస్తూ జాన్ మిల్టన్ గారు రాసుకున్నటువంటి హనీ ఈజ్ హ్యావింగ్ అరైవ్డ్ విత్ ద ఏజ్ ఆఫ్ 23 అనేటటువంటి లెసన్ అనమాట. సో చాలా సింపుల్గా మీ అందరికీ అర్థమయ్యేటటువంటి పాఠ్యాంశం. జాన్ మిల్టన్ గారి గురించి అబౌట్ ది ఆథర్ రాయండి, సమ్మరీకి సంబంధించినటువంటి కీవర్డ్స్ రాస్తూ లెసన్కి సంబంధించినటువంటి సమ్మరీ, ఏ క్వశ్చన్ వచ్చినా కూడా ఒకటే ఆన్సర్ మీరు ఇంతసేపు స్క్రీన్ మీద చూసింది రాస్తానంటే సరిపోతుంది. సైనింగ్ అవుట్, నేను మీ దండు వెంకట్రాములు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.